కెళ్ళు తెంచినావు నపంసకునిగా నన్ను చేసినావు జయమిచ్చినావు పరిస్థితులన్నిటిలో జయమిచ్చినావు పరిస్థితులన్నిటిలో శ్రేష్ఠునిగా చేశావు విశ్వమంతటిలో శ్రేష్ఠునిగా చేశావు విశ్వమంతటిలో ఆదరణ లేని వేళలలో ఆదుకొంటివా ఆదరణకర్త ఆదరణ లేని వేళలలో ఆదుకొంటివా ఆదరణకర్త నా జాతి పేరు నా నోట ఎన్నడు ఎత్తనే కూడదని సెలవిచ్చినావు నా జాతి పేరు నా నోట ఎన్నడు ఎత్తనే కూడదని సెలవిచ్చినావు నా పాంశకులకు అప్పగించినావు నా పాంశకులకు అప్పగించినావు రాజోదయ పొందునట్లు కృప చూపినావు రాజోదయ పొందునట్లు కృప చూపినావు ఆదరణ లేని వేళలలో ఆదుకుంటివా ఆదరణకర్త ఆదరణ లేని వేళలలో ఆదుకుంటివా ఆదరణకర్త ఆలోచన చెప్పి ఆత్మీయతనిచ్చి ఆలోచన చెప్పి ఆత్మీయతనిచ్చి అందము వరకు నన్ను నడుపగలవు అంతము వరకు నన్ను నడుపగలవు ఆదరణ లేని లేలలో ఆదుకుంటివా ఆదరణకర్త ఆదరణ లేని వేళలలో ఆదుకుంటివా ఆదరణకర్త ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అండి నా స్క్రీన్ మీకు కనపడుతుందా? కనిపిస్తుంది అన్న. వాక్యానికి ముందు ప్రార్థనకు ముందు కొన్ని లేఖనాలు మనం చదువుకుందాం. మీలో ఎవరైనా కొంచెం చదువుతారు కదా? గాడ్స్ ప్రెజెన్స్. Abide in him and he abides in me. I walk in presence daily, not occasionally. His nearness is my strength, my sony and my sanctuary. Where his presence is, fear uh, evaporates and clarity reigns. I declare that I am saturated in his presence, ignited by his spirit and transformed by his glory. His presence is my atmosphere, my anchor, and my advantage. In Jesus' name, Amen. అంతే కదన్నా? ఇంకొకటి ఉంది, ఇంకోటి నాకు ఇది కూడా. కనిపించట్లేదు. ఓకే ఓకే. I decree the right door is opening at the right time with right people for me. In Jesus' name, Amen.
ఆ పై నుంచి చదవలేదు. Okay. God is not limited by market conditions. He is the source, not the resource. Uh, Divine ఆ connections and supernatural provision are located me. అంతే కదనా? ముందు అన్ని ఆ చదివేస్తున్నావా? ముందు నుంచి పైనుంచి రండి మీరు. ఓకే. ఓకే. The Lord has set before me an open door which no one can shut. I declare favor over my job hunt, business, and finance. Even others say no, God says yes, final. The doors He opens cannot be closed by economy, rejection, or competition. Divine connections and supernatural provision are locating me. God is not limited by market conditions, He is the source, not resource. I declare the right door is opening at the right time with right people for me in the name of Jesus. ఆమేన్. Amen. ఇంకొకటి ఉంది అది కూడా. In Jesus' name, Amen. పైనుంచి Hashtag, yeah, okay. పైనుంచి God, చదవండి. okay, Anna. God watches over His words to హ్మ్. mm, perform it. Every promise spoken over my life is alive and active. None of His word will return void. They will accomplish everything He sent them to do. My declaration are not empty. The they are full fuel for angels and invitations for the miraculous. The word is working in my health, finances, family, and future. I will see with my eyes what God has spoken by His Spirit. Every delay has only added way to the manifestation. I stand on His word until it become reality. In Jesus' name, Amen. దేవునికి స్తోత్రం. ఆ, చదువుకున్న 3 లేఖనాల్లో దేవుని ప్రసన్నత అనేది, దేవుని సన్నిధి అనే విషయాన్ని కూడా మనం చదువుకున్నాం. ఐ డిక్లేర్ అండ్ డిక్లేర్ గాడ్ ప్రెజెన్స్ గురించి చదువుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారు ఒక మాట అనేవారు, నా యందు నిల్చునండి, మీ యందు నేను నిలిచి ఉంటాను, అప్పుడు ఏది ఇష్టమో మీరు అడగండి, దాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తాడనమాట. సో దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తున్నాం, దేవుని మాటలు మనం వింటున్నాం. అయితే ఆయన మన మధ్యకి రావాలని, ఆయన ఆత్మ మన మధ్య ఉండాలని, ఆయన ఆత్మ చెప్పే మాటలు మనం అనుగ్రహించి మనం పొందుకొని వాటి ద్వారా బలపరచబడాలని మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. అంతేకాదు ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆ సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ. మరి మీరు మోకరించగలిగిన వాళ్ళు మోకరించగలిగినట్లయితే, అలాగే మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో కూర్చున్నా ఒక 5 నిమిషాలు మనంతటిగా మనం మీకు కొంచెం టైం ఇస్తాను, జస్ట్ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మరి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు మాకు ధైర్యాన్ని, నిబ్బరాన్ని అనుగ్రహించినట్లుగా, ఇవి మనుషులు చెప్పే మాటలు కాకుండా మీ మాట మేము వినడానికి వచ్చాం.
మీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభువా అంటూ కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనం ఇట్లాగా మనం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిద్దాం. దయచేసి నాతో కలిసి మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసు నామంలో నాయన మీరు మా మధ్యకి రండి ప్రభువా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని మా మధ్యకి ఇన్వైట్ చేస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఈ బిడ్డలు ఎక్కడున్నారో నాకైతే తెలియదు, ఏ స్థలంలో నాయన ఉన్నారు ప్రభా, వారి గృహాల మీదకి ఇప్పుడే నీ సన్నిధిని పంపించండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇప్పుడే నీ ఆత్మ వారి మధ్యకి నాయన పంపించండి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. దేవా నీకు వందనాలయ్యా, వందనాలు, వందనాలు. అడుగు ప్రతి వానికి నిశ్చయంగా పరిశుద్ధాత్మను కొలత లేకుండా ఇస్తానన్నారు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. దేవ మేము మా నాయన మా అతిక్రమములన్నిటిని ఒప్పుకుంటున్నాం, మా దోషములన్నీ ఒప్పుకుంటున్నాం ప్రభువా. నీ ఆత్మను నాయన మేము తాకాలని, నీ ఆత్మ చేత దర్శించబడాలని, నీ ఆత్మ చేత బోధించబడాలని, నీ ఆత్మానుసారంగా మేము నడుచుకోవాలని నాయన మేము సన్నిధికి వచ్చాం ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నాయన ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, ఈ బిడ్డల మీదకి ఇప్పుడే నీ సన్నిధిని పంపించండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన ఇదిగో తండ్రి జకరయ్య నీ సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు ప్రభువా, ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ధూపార్తన చేస్తున్నప్పుడు ప్రభువా, తండ్రి జకరయ్య యొద్దకు వర్తమానంగా గాబ్రియేలు దూతను మీరు పంపించారు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. దేవా నాయన దానియేలు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా, దానియేలు ప్రార్థన మీరు ఆలకించి నాయన అతను ప్రార్థన ప్రారంభిస్తున్నప్పుడే నాయన దూతలు పరలోకమందు దూతలు అతని కొరకు పనిచేయటం మేము చూసాం ప్రభువా. దేవా నీకు వందనాలయ్యా. అదే దేవుడవు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడవు, మార్పు లేని దేవుడవు, మాట తప్పని దేవుడవు, ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. మా ప్రజల మధ్యకు మీరు రండి ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ప్రజలు నీవారు ప్రభువా, విమోచించి మీరు కొన్నారు ప్రభువా, మీరు మీ ప్రాణాన్ని నాయన వీరి కొరకు మీరు అర్పించారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నాయనా వీరి ప్రార్థన ఆలకించండి నాయనా, వీరి యొక్క చేసే మనవిని మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. నిజముగా ప్రభువా మీరు మాకుండగా ప్రభువా నాయనా ఇంకా లోకంలోని ఏది మాకు అక్కర్లేదు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీవే మాకు సంరక్షకుడుగా, న్యాయాధిపతిగా ప్రభువా నాయన గొప్ప దేవుడుగా నాయన మా పక్షాన్ని నిలబడమని వేడుకుంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయనా, నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తాన్ని ప్రోక్షించమని వేడుకుంటున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా ఏ అపవిత్ర ఆత్మలు, ఏ దురాత్మలు, ఏ నాయనా నిరాశ్వాసంలోనికి లాగుస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రతి అపవిత్ర ఆత్మ, ప్రతి సాతానుగాడి ఆలోచనలు, పన్నాగాలు నాయనా వీరి మీద లేకుండా తుత్తునీలుగా చేస్తున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. యేసు నామములో, యేసు నామములో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా, నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం నాయన. ప్రతి ఆలోచన నాయన ప్రభువా నాయన పైనుండి పొందుకోవాలి ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్క సహాయం నాయన నాయన ప్రభువా నీ ఆత్మ ద్వారా ప్రభువా నీ బిడ్డలు పొందుకున్నట్లుగా ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాను ప్రభువా, నీకు స్తోత్రాలు. అవును నాయన ఇదిగో తండ్రి తలుపు నేను తీశాను, దాన్ని ఎవడు వేయలేడన్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి గొప్ప ద్వారాన్ని మీరు తెరిచినందుకే నీకు స్తోత్రం ప్రభువా నాయన. ఒక విడుదలతో కూడినటువంటి ద్వారం, ఒక నెమ్మదితో కూడినటువంటి ద్వారం తండ్రి, శాశ్వతమైన పరిష్కారం యేసు నామములో వీరికి అనుగ్రహించబోతున్నందుకే నీకు స్తోత్రం అయ్యా. తండ్రి నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రభువా మీరు జరిగించండి. అందరం కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొద్ది నిమిషాలు తండ్రి వి ప్రైజ్ యూ లార్డ్. నాయనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో సార్లు గతంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, ఎన్నిటి విషయాల్లో నాయన విడుదలని ఇచ్చారు ప్రభువా. ఇది ఎలాగ జరుగుతుంది అని అనుకున్నప్పుడు కూడా ప్రభువా నాయన వాటిని నాయన మీ కృపను బట్టి జయించడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. తండ్రి మేము ఎదుర్కొనలేని పరిస్థితులు, మేము జయించలేనటువంటి పరిస్థితులు మా ముందున్నాయి ప్రభువా. తండ్రి నాయన నాయనగా అసాధారణమైన కార్యాలు మీరు జరిగిస్తారని, మీరు చేస్తారని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని ఒప్పుకుంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. మీరే నాయన నాయన గొప్ప కార్యం జరిగించే విధంగా నాయన ఈ ప్రార్థన మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు.
దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను నాయన ధైర్యపరచండి. దత్తపుత్రాత్మను, ఇంద్రియ నిగ్రహం కలిగిన పరిశుద్ధాత్మను ప్రభువ వీరి మధ్యలో నాయన ఉంచండి ప్రభువ. నీకు స్తోత్రాన్ని నాయన. ఇదిగో తండ్రి, లోకమంతా వెలివేసిన, లోకమంతా నాయన మమ్మల్ని విడిచిపెట్టిన మీరు మాతో ఉన్నారు ప్రభువ. మీరు మాతో ఉంటారు ప్రభువ. నీకు స్తోత్రాలు. ఈ నీ బిడ్డల చేయి పట్టి మీరు నడిపించమని వేడుకుంటున్నాను. వీరి విశ్వాసాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నాను. వీరికి వ్యతిరేకంగా ప్రతి చేస్తున్న ప్రతి పన్నాగాన్ని యేసు నామంలో లయపరుస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. తొలగిపోవును గాక నీ నామం బట్టి నీకు స్తోత్రమయ్యా. యేసు నామంలో ప్రతి బంధకాలను తెంచివేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి అడ్డుగోడలను కూల్చివేస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. నీ బిడ్డల నాయన తండ్రి, క్షేమకరమైన వర్తమానాలు వినున్నట్లుగా, క్షేమకరమైన దాన్నే నాయన నీ బిడ్డలు చూచినట్లుగా, అనుభవించినట్లుగా మీరు సహాయం చేయమని, ముందున్న సమయం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని తండ్రి, నీ కృపను అనుగ్రహించమని యేసు నామం పేట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఉమ్. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 12వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ అధ్యాయం 12వ వచనం చదువు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూద్దాం, చదువుకుందాం. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యం అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరంనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోవడానికి చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ కొన్నిటిని నేర్చుకోమని వారితో చెప్తున్నారనమాట. నేను ఎందుకు వచ్చానో కూడా వారికి చెప్తున్నాడు. అంటే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో కూడా వారికి చెప్తున్నాడు అనమాట. అయితే నేను పాపులనే పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలవరాలేదు, నేను కనికరాన్నే కోరుచున్నాను కానీ బలిని కోరట్లేదని, ఆ వాక్యం యొక్క భావాన్ని మీరు తెలుసుకోండి రండి. ఎప్పుడైనా ఎవరికైనా రోగులకి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతుడికి వైద్యం అవసరం లేదు కదా అని ప్రభు చెప్తారనమాట. అయితే పాపులనే పిలవడానికి దేవుడు వచ్చాడని చెప్తున్నాడు. పాపి అంటే ఎవరు అంటే, దేవుని బిడ్డలారా, దేవునితోనూ మనిషితోనూ యథార్థంగా ఒక నిజమైనటువంటి సహవాసం కలిగి ఉండలేని స్థితిలో ఉన్న ఏ వ్యక్తి అయినా పాపిగా మనం పరిగణించవచ్చు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవుని మాటకు లోబడకుండా, మనుషులకు వ్యతిరేకంగా, మనిషికి మనిషి దృష్టికి యథార్థంగా జీవించకుండా, ఆ, వ్యతిరేకంగా విరుద్ధంగా జీవించే ప్రతి వ్యక్తిని మరి పాపిగానే మనం పరిగణించవచ్చు. అయితే పాపంలో ఉన్నటువంటి వ్యక్తి మనుషులతో కూడా సరైన సహవాసాన్ని కలిగి ఉండలేడు, దేవునితో కూడా సరైన సహవాసాన్ని కలిగి ఉండలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే పాపులను పిలవడానికి వచ్చారని చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే దేవునితోనూ మనుషులతోనూ ఒక యథార్థమైనటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని కోల్పోయారో ఆ సంబంధాన్ని పునరుద్ధరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. అయితే ఒక మనిషి పాపం చేయడం వల్ల దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కోల్పోతాడు. పాపం వలన మనకి మరణం వస్తుంది, శిక్ష వస్తుంది. అయితే యేసు ప్రభు అంటున్నారు, పాపులనే నేను పిలవడానికి వచ్చాను, పాపులు నేను ప్రేమిస్తున్నాను,
పాపుల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నారనమాట. అయితే ఈ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారంటే యథార్థంగా ఉన్నట్టుగా కనపడతారు కానీ లోపల మాత్రం ఆ, సమాధి వలె ఉంటారనమాట. అంటే మీరు సమాధి చూస్తే పైన బాగా రంగులేసి అందంగా నీట్గా ఉంటుంది, లోపల ఎలా ఉంటుందంటే కుళ్ళిపోయిన విధంగా ఉంటుంది. మనుషులందరూ అలాగా యథార్థంగా జీవించట్లేదు. స్వార్థం, కల్మషం, ఇవన్నీ పెట్టుకొని అలా ఉంటున్నారు. ఒక సమాధిలాగే ఉంటున్నారు, ఒక సున్నం కొట్టిన గోడ వలె ఉంటున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి వారిని పిలిచి పరిశుద్ధపరిచి వారిని తనకు సాక్షులుగా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. అయితే పాపులని పిలవడానికి ప్రభు వచ్చారు. అసలు ఏ పాపము ఏ తప్పు లేకుండా యథార్థంగా నీతిగా దేవుని దృష్టికి నడిచినటువంటి ఒక భక్తుని జీవితాన్ని ఈ దినం మనం ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని దృష్టికి యథార్థంగా నిలిచాడు. దేవునితో అన్యోన్యమైన సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మనుషులతో కూడా అన్యోన్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టల. ఆ వ్యక్తి గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. తర్వాత రాజైన తర్వాత తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ప్రముఖుడు. రాజునకు నష్టం కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్ప తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండిన గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. ప్రియమైన వారలారా, ఇక్కడ రాజు దానియేలు గ్రంథం మనం చదువుకున్నాం. దానియేలుని మనం పరిశీలిస్తే అతని జీవితంలో మరి దేవుని పట్ల యథార్థంగా జీవించాడు. దేవుడి పట్ల ఒక అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఒక రాజ్యంలో నివసిస్తున్నాడు. ఒక రాజ్యంలో ఒక రాజు కింద ఉన్నాడు. అయితే ఆయన మనసు ఎలా ఉందంటే రాజునకు నష్టం కలుగజేయకుండా ఉండాలని మనసు కలిగి ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. దానికి కొన్ని కింద వచనంలో మనం ఆయన గురించి చదివితే నమ్మకస్తుడై ఉన్నాడని, నమ్మకమైన వాడని కూడా ఇక్కడ దానియేలు గురించి గ్రంథస్థం చేయబడి ఉంటుంది. అయితే ఈ దానియేలు రాజునకు నష్టం కలగజేయకుండా ఉంటాను కారణాన్ని బట్టి ఆయన యొక్క ఉన్నతమైన మనసుని బట్టి ఆయన ఏం చేశారంటే ఆ రాజ్యంలో అధిపతులుగా నియమించాలని రాజు ఉద్దేశించాడనమాట. రాజు ఒక ఉన్నతమైన స్థానంలో దానియేలుని పెట్టాలని ఉద్దేశించాడు. ఆ 120 మందిని ఆ రాజ్యమంతటా అధికారులను ఏర్పాటు చేసి వారిలో కూడా ముగ్గురిని ప్రముఖులను చేసి ఆ ముగ్గురిలో కూడా అత్యంత ప్రముఖుడైనటువంటి వ్యక్తిగా దానియేలు ఉండాలని నియమించి ఉద్దేశించున్నాడు. అయితే దానియేలుకి నష్టం కలుగజేసే మనసు లేదు. రాజుకి కానీ రాజులో రాజ్యానికి కానీ ఎటువంటి నష్టాన్ని కలుగజేసే మనసు దానియేలుకి లేదు. అలాగే దానియేలుకి ఒక శ్రేష్టమైన బుద్ధి ఉంది. అదేంటంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన రాజ్యం అంతటిని ఆయనకు అప్పగించాలని కోరుకున్నాడు అనమాట. ఈ ప్రత్యేకమైన కోడికలో మనం ధ్యానించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం మనుషులకి నష్టం కలుగజేసే విధంగా ఒకవేళ ఉన్నట్లయితే లేదా కుటుంబంలో మనం మన కుటుంబంలోనే మన మాటల వలన కానీ మన క్రియల వలన కానీ
ఏదైనా ఎక్కడైనా మనం నష్టం కలిగించినట్లయితే మనం దేవుని బిడ్డలారా ప్రభు నామాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి దాని విషయమై పశ్చాత్తాపడి దాని విషయమై దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియమైన వారులారా, నష్టాన్ని మనం కలుగజేస్తాం. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని బట్టి కొన్ని మాటలు, కొన్ని క్రియలు, కొన్ని విధాలుగా కొన్నిసార్లు మనం పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క కనికరం మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన బుద్ధి శ్రేష్టమైనదిగా ఉండాలి. మన బుద్ధి స్థిరమైనదిగా ఉండాలి. మన బుద్ధి, ఆలోచన, తెలివితేటలు అవి పరిశుద్ధముగా ఉండాలి. ఒక దేవుడు మనకి అటువంటి బుద్ధినే ఇచ్చాడు. కానీ మనం అందరం ఏం చేసామంటే మన సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనల చేత కొన్నిసార్లు నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ ఉదయకాలం దేవా అతి శ్రేష్టమైన బుద్ధితో నన్ను నింపండి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా దానియేలు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకమైన వ్యక్తిగా బబులోన్లో మరి ఆ రాజ్యం అంతటిలో రాజునకు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. మనం కూడా మరి మనం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. ఈ దానియేలుని మనం చాలా పరిశీలన చేస్తే ఈ దానియేలు దేవుని బిడ్డలారా అత్యంతమైన శక్తివంతమైన ప్రార్థనాపరుడు. ఒక నిజమైనటువంటి నీతితో కూడినటువంటి దైవ సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. మనం అటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ దానియేలు మీదకి కొంతమంది అగైనెస్ట్గా ఫామ్ అవుతారు. మీరు చూడండి, ఆ, మన కుటుంబంలో ఏదో ఒక కుటుంబం బాగా ఉన్నతమైన స్థితికి, అత్యున్నతమైన స్థితికి వెళ్తూ అనేకమైన మరి విజయాలు పొందుకుంటే వాటిని చూసి కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద నిందలు మోపుతారు. వాటిని భరించలేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మనకు నష్టం కలుగజేయాలని, తీరా మనకి ప్రాణహాని కూడా కలుగజేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ దానియేలు జీవితంలో కూడా అలాగే జరిగింది. ఈ దానియేలు జీవితంలో కూడా అలాగే ఒక గుంపు దానియేలుకి వ్యతిరేకంగా ఆ, లేచింది. అయితే ఈ దానియేలు మాత్రం బబులోన్ దేశంలో 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదివితే ఆయన ఎటువంటి తప్పు చేయలేదంట. ఎటువంటి తప్పు చేయలేదు, ఏ లోపం లేదు. మరి ఆ, మరి దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి ఆయన లోపం లేనివాడుగా ప్రవర్తిస్తున్నాడు కనుక మరి ఏంలో ఏ లోపం మనం కనుగొనలేమని ఆయన మీద ఎలాగ లోపం వేయాలి, ఆయన మీద ఎలాగ ఒక నింద వేయాలని దానియేలుకి వ్యతిరేకంగా కొంతమంది లేచారు. అయితే వాళ్ళు ఒక ఆలోచన కలుగొన్నారు. అదేంటంటే ఇదిగో దేవుని పద్ధతిలో తప్ప ఇతనిలో మరి మనం ఎటువంటి లోపాన్ని, తప్పుని కనుగొనలేము. దేవుని విషయంలోనే మనల్ని ఇతని మీద నేరం మోపి ఇతనికి ఏదో ఒక విధంగా ప్రాణాపాయాన్ని కలుగజేసి ఇతను లేకుండా చేద్దాం. అప్పుడు మనం మన రాజ్యంలో మన పరిపాలన మనం చెప్పినట్టుగానే, మనం చేసినట్టుగానే, మన ఇష్టానుసారంగానే జరిగించవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక పన్నాగం పన్ని వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి చేస్తారన్నమాట. ఒక పని చేస్తారన్నమాట. అదేంటంటే ఒక శాసనాన్ని పుట్టిస్తారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఒక నెల పాటు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నీకే మొక్కాలి, నీకే సాగిలపడాలి. ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న నష్టం వచ్చినా, ఏది చేయాలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరికి వచ్చి మనవి చేయాలి, మిమ్మల్ని పూజించాలి, మిమ్మల్ని మనవి చేసుకొని మీ దగ్గరనే వాడికి సమాధానాలు పొందాలి. మరి దేనికి కూడా వాళ్ళు పూజ చేయడం కానీ, ప్రార్థించడం కానీ చేయకూడదని ఒక శాసనం చేస్తారు. ఆ శాసనం చేసి మరి ఆ శాసనానికి తగ్గట్టుగా ముద్రను కూడా వేస్తారనమాట. రాజశ్రీలు కూడా వేస్తారు. అయితే ఈ దానియేలు అట్టి శాసనం తెలిసి కూడా ఆయన ఏం చేస్తాడంటే మరి ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలుని గ్రహించవలసిన విషయం ఏంటంటే దానియేలు దేవునితో ఉన్నటువంటి సంబంధం, సహవాసం ఎంత లోతుందో మనం పరిశీలించాలి. ఎంత లోతు అంటే ఆయన తన ప్రాణం పెట్టినంతగా, ప్రాణం పైన పర్లేదు, నేను దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి, దేవుని సన్నిధి నేను అనుభవించాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి,
దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేసుకోవాలి అనే విధంగా దానియేలు ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ దానియేలు మరి ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు రాజు శాసనం చెప్పినా కూడా, రాజు శాసనం రాజ్యంలో ఉన్నా కూడా మరి ప్రార్థన చేస్తాం మానలేదు. దేవునికి విజ్ఞాపన చేయటం, దేవునితో సహవాసం చేయటం మానుకోలేదు. ఈ విషయాన్ని మరి అక్కడున్న వాళ్ళందరూ గ్రహించి తెలుసుకొని రాజు యొద్దకెళ్ళి, అయ్యా మరి నువ్వు శాసనం చేసావు, 4 రోజులు ఎవరు నీతో కూడా మరి నీ దగ్గరికే వచ్చి ఏదైనా విషయం ఉంటే అది చెప్పి నీతోనే మనవి చేసుకోవాలని చెప్పారు. అటువంటి శాసనం ఉంది. కానీ దానియేలు అనే వ్యక్తి మీరు చేసినటువంటి శాసనాలను లక్ష్య పెట్టలేదు, కనీసం వాటికి లోబడట్లేదు, కనీసం వాటిని గౌరవించట్లేదు, మన సాంప్రదాయాన్ని ఆయన అసలు పట్టించుకోవట్లేదని దానియేలు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. రాజు ఏం చేస్తాడంటే, మరి ఈ మాటలు విన్నప్పుడు రాజు బాగా కలవరపడతాడు, వ్యాకులు పడతాడు, చాలా బాధపడతాడు. కానీ శాసనం చేశాడు కాబట్టి ఆ శాసనానికి మరి దానియేలుని అప్పగించాలని మరి దానియేలుని తీసుకెళ్ళి మరి తీసుకురండి, శిక్షించండి అని చెప్పి దానియేలుని శిక్షించమని అక్కడున్న అధికారులకి చెప్తాడనమాట. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ యథార్థంగా లేనివారు, అంటే చీకట్లో నడిచేవారు, పాపం చేసేవారు, వాళ్ళందరూ ఏం చేశారంటే దానియేలుకి అగైనెస్ట్గా ఫామ్ అయ్యారు. వాళ్ళందరూ దానియేలుకి అగైనెస్ట్గా ఫామ్ అయ్యారు. కానీ రాజు ఏం చేశాడు, దానియేలుని సింహాల బోన్లో వేయండి అక్కడున్న ప్రజలకు అప్పగించాడు. అయితే రాజుకు మాత్రం దానియేలు అంటే చాలా ఇష్టం. ఏ విధంగానైనా మరి దానియేలుని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక ప్రయత్నం ఏం చేశాడంటే, ఏదో ఒక విధంగా దానియేలుని రక్షించాలి, ఏదో ఒక విధంగా దానియేలుని కాపాడుకోవాలని ఆయన ఏం చేశాడంటే, తనకున్నటువంటి అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి మరి ఆలోచన బట్టి విడిపించాలని ఒక గొప్ప దృఢత్వమైన మనసు పెట్టుకొని ఆయన విడిపించాలి, ఆయన బయటికి తీసుకురావాలి, ఆయన వెలుపలికి తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మానవ ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నాడు. అన్నీ చేస్తూ ఉన్నా కూడా మరి ఆయనే కదా శాసనం చేసింది, దానికి ముద్ర వేశారు. ఒకసారి మరి ముద్ర వస్తే, ఒకసారి కనుక శాసనం వస్తే దాన్ని ఏ మనుషుడు కూడా రద్దుపరచలేడు అని చెప్పి ఆయన కాపాడాలనుకున్న అంతా కూడా కాపాడలేకపోయాడు. సరే, తర్వాత ఆయన మరలా ఇంకోసారి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం ఏంటంటే, ఆయన సాయంత్రమే దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు సాయంత్రమే తన ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి అక్కడ ఎటువంటి వాద్యాలు, ఎటువంటి సందడి, ఎటువంటి గోల చేయకుండా ఉండేటట్లుగా చేస్తాడనమాట. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దానియేలు కొరకు రాజు ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని బిడ్డలారా, ఒక రాత్రి అంతా కూడా దానియేలు కోసం రాజు ఏం చేస్తాడంటే ఉపవాసం ఉండి ఉన్నట్టుగా మనం చూస్తాం, గమనిస్తాం. అయితే ఇక్కడ మనం బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. అపోస్తుల కార్యంలో పౌలు సీల అనే భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇచ్చిన పని ఏంటంటే దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అంటే వాక్యం చెప్పుకుంటా, ప్రార్థన చేసుకుంటా, అనేకమైన ప్రాంతాల్లో సువార్త అనేది చెప్పుకుంటా, యేసుప్రభువే దేవుడు, యేసుప్రభువును నమ్ముకోండి, యేసుప్రభువు మీకు రక్షణ ఇస్తాడు, మీకు శాంతినిస్తాడని యేసుప్రభు గురించి చెప్పుకుంటా వెళ్తూ ఉంటారు. అయితే ఒక ప్రాంతంలో ఆ పౌలు శీలలు అనే వాళ్ళని ఏం చేస్తారంటే, అయ్యా మీరు ఇక్కడ యేసుప్రభు గురించి చెప్పడానికి వీల్లేదు, యేసుప్రభు గురించి మాట్లాడడానికి వీల్లేదని చెప్పి అన్నప్పుడు విని మాట్లాడి వారిని ఏంటంటే బాగా కొట్టి సంఖ్యలతో బంధించి చెరసాల్లో వేస్తారు. అయితే ఆ రాత్రి వారు ఎటువంటి విడుదల లేని పరిస్థితిలో ఉంటారు. చెరసాల్లో వాళ్ళ చేతులకి సంఖ్యలు వేస్తారు, వాళ్ళ కాళ్ళకి సంఖ్యలు వేస్తారు. ఎటువంటి స్థితిలో కూడా వాళ్ళు కదలని స్థితిలో ఉంటారన్నమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ముందు చేయగలిగిన పని ఏంటంటే, ఆ రాత్రి అంతా వాళ్ళు తమ హృదయంతో, తమ నోటితో దేవుని స్తుతించారు, పాటలు పాడుకుంటూ ప్రార్థన చేశారు దేవునికి. ఆ రాత్రంతా వారు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చింది. ఆ రాత్రంతా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని కనికరం వారి వద్దకు దిగి వచ్చింది. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి చెరసాలు బద్దలైపోయినాయి. చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి అక్కడ ఒక గొప్ప ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు చూశారు.
చెరసాలలు వాటన్నిటికి వాటిగా అవే తలుపులు తెరుచుకోవటం, ఒక గొప్ప భూకంపం అక్కడ కలగటం మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ అటువంటి గొప్ప కార్యం జరిగినప్పుడు ఆ చెరసాలకు ఉన్నటువంటి అధికారి ఏం చేస్తాడంటే, అమ్మో! ఇంత గొప్ప కార్యం జరిగింది, ఖైదీలందరూ తప్పించుకొని పోతారు, తర్వాత రాజు నన్ను పిలిచి నన్ను చంపేస్తాడని చెప్పి తన కత్తి తీసుకొని ఆ చెరసాల అధిపతి చావడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు పౌలు శీలలు ఏం చేస్తారంటే, అయ్యా, ఏ ఖైదీ కూడా తప్పించుకోలేదు, ఎవరు కూడా పారిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము, మేమందరం ఇక్కడ దేవుని సన్నిధిని, దేవుని అద్భుతాన్ని చూస్తున్నామని చెప్తారనమాట. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక రాత్రి అంతా కూడా వాళ్ళు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. వాళ్ళంతా ఏం చేశారంటే తమ హృదయాన్ని, తమ మనసుని దేవుని తట్టు తిప్పుకొని రాత్రంతా మరి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు వాడికి కనికరం ఇచ్చారు. ఇక్కడ దానియేలు కోసం ఆ రాజు కూడా చేస్తున్న పని ఇదే. రాత్రంతా దానియేలు కోసం ఉపవాసం ఉండి దానియేలుని ఏ విధంగానైనా రక్షించాలి అని దేవునికి, దానియేలు సేవిస్తున్న దేవునికి ఆయన కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అదేవిధంగా యాకోబు అనే ఒక భక్తుడు ఉంటాడు ఆదికాండంలో. ఆయన కూడా ఏం చేస్తాడంటే జీవితం మీద విసిగిపోతాడు. ఆయన ఏం చేస్తాడంటే తన జీవితంలో తన అన్నయ్యలో ఒక తప్పు చేస్తాడు. మరలా తన ఈ సొంత ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రంతా ఒంటరిగా ఉంటాడనమాట. తన కుటుంబాన్ని, తన బంధువుల్ని, తన కలిగినటువంటి పని వారందరిని పంపించేసి ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. ఆయన ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. అదేంటంటే, అయ్యా, ఏ విధంగానైనా నన్ను మా అన్న కాపాడేటట్లు, మా అన్న నేను చేసిన తప్పు గుర్తుపెట్టుకొని నాకు ఏ హాని చేయకుండా ఉండేటట్లు నన్ను కాపాడు, నన్ను రక్షించు అని రాత్రంతా ఆయన తన గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆ రాత్రంతా యాకోబు ప్రార్థన చేసిన ప్రార్థనకి ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన పేరును కూడా మార్చాడు. అప్పుడు దాకా ఉన్నటువంటి యాకోబుని ఆయన ఇశ్రాయేల్గా మార్చాడు. నీ అన్న నీకు ఏ హాని చేయడు, నీకు ఎటువంటి నష్టాన్ని కలుగజేయడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుని ఆ రాత్రి ప్రార్థన ద్వారా అతన్ని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మన ముందు సమయం ఉంది, మన ముందు మనకు అనుకూలమైనటువంటి సమయం ఉంది. ఈ బబులోన్ దేశంలో రాజు ఏ విధంగా రాత్రంతా దానియేలు కోసం ప్రార్థన చేశాడో, మన బంధువుల కోసం, మన కోసం, మన కుటుంబీకుల కోసం మనం ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆ విధంగా దేవుని కనికరాన్ని, దేవుని సన్నిధిని, దేవుని అద్భుతమైన కార్యాన్ని, విడుదలను చూసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ దానియేలు కోసం ఆ విధంగా రాజు ప్రార్థన చేశాడు. ఆ విధంగా సెకండ్ టైం రాజు ఎటువంటి ప్రయత్నాన్ని ఎన్నుకున్నాడంటే ఒక డివైన్ సూపర్ న్యాచురల్ ప్రయత్నాన్ని ఎన్నుకున్నాడు. ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన చేసి దానియేలుని ఏ విధంగానైనా రక్షించాలనుకొని మరి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాన్ని దేవుడు విన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు ఏం చేశాడంటే ఎన్ని ఆటంకులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ప్రతిదీ అది చిన్నదైనా అది పెద్దదైనా దేవునితో నాతో మరి వేరు చేసేది, ఆటంకంగా ఉండేది ఏది కూడా ఉండకూడదని దానియేలు అయితే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సింహాల భూమిలో కూడా దానియేలు వెళ్ళి ప్రార్థన చేశాడు. అయితే తెల్లవారైంది. తెల్లవారుజామున మరి దానియేలు సింహాల భూమిలో ఉన్నాడు కదా. మరి దానియేలు ఎలా ఉన్నాడు, ఏమున్నాడు, మరి బతికే ఉన్నాడా లేదా అని చూద్దామని సింహాల భూమి దగ్గరికి రాజు వెళ్ళి, దానియేలు, నువ్వు బాగున్నావా, జీవం కలిగిన దానియేలు, నువ్వు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించాడా అని దానియేలుని పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు దానియేలు కూడా ఏమంటాడంటే, రాజా, నువ్వు చిరంజీవి అవుదువుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను, నేను నా దేవుని దృష్టికి మరి యథార్థంగా కనపడ్డాను, నేను నా దేవుని దృష్టికి నీతిమంతునిగా కనపడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపి నన్ను కాపాడాడు, సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఉన్నాయి, నన్ను సంరక్షించాయి, ఆయన వాటి నోళ్ళు మూసాడని దానియేలు చెప్తాడనమాట. వెంటనే రాజుకు ఒక గొప్ప సంతోషం వస్తుంది. దానియేలు ఈ చెప్పిన మాటలను బట్టి రాజు సంతోషపడి అక్కడ ఉన్న వారందరిని పిలిచి ముందు దానియేలుని బయటకు తీసుకురండి అని అక్కడున్న వాళ్ళతో చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు దానియేలు ఎడల చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యం మీరు చూడండి. మొదటిసారి రాజు
తన అధికారాన్ని బట్టి అనేక విధాలుగా మరి దానియేలును రక్షించాలనుకున్నాడు. కానీ దానియేలు సింహాల బోన్లోకి మాత్రం వెళ్ళకుండా ఆపలేకపోయాడు. వెళ్ళిన తర్వాత అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా ఆయన మరలా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నం ఈసారి డివైన్‌గా సూపర్ న్యాచురల్ ప్రయత్నం అనమాట. అది దేవుని మనస్సుని గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. అంటే దేవుని బిడ్డలారా, కొన్ని మనకి ఎలాగ విడుదలొస్తాయి అంటే ఉపవాసం ఉండడం ద్వారా కొన్నిటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ దానియేలు జీవితంలో మనం అటువంటి కార్యాలు చూడగలిగాం. దానియేలుని దేవుడు సంరక్షించుకున్నాడు. దానియేలుని దానియేలు కోసం దేవుడు తన దూతలను పంపించి